హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కథా కాలక్షేపంలో కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన కథాకావ్యం ప్రేమ నక్షత్రం 4వ భాగం నా మాటల్లో. కానీ అదే ఎక్కువ చిక్కులు తెచ్చిపెడుతుందేమో అని భయంగా ఉంది ఫణి. ఎందుకంటే శైలజకు తమ పాత సంభాషణలు జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది. ఎప్పుడు ఎదురెదురుగా ఉంటాం కాబట్టి. అంతేనంటావా అన్నాడు ఫణి నిరాశగా. ఫణి, మనం ఇలా ఎక్కువసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే బాగుండదు. చూడమని వచ్చేస్తుంది. ఇప్పుడేగా బయటకెళ్ళింది, అప్పుడే లంచ్ పూర్తయిపోతుందా? ఆవిడ లంచ్ అలాంటివేం ఇక్కడ తీసుకోదు. పొద్దున్నే పూర్తి చేసుకొని వస్తుందనుకుంటాను. ఏ బాత్రూమ్కో వెళ్ళుంటుంది. సరే అయితే నేను బయటికి వెళ్ళి వస్తాను. శైలు, ఒక్కసారి నిన్ను ముట్టుకోనియ్యి. అతను గ్లాస్ ఛాంబర్ విండోలో తన చేతిని ఉంచాడు. ఆమె తన చేతిని అతని చేతుల్లో ఉంచింది. ఆమె వేళ్ళు మృదువుగా పట్టుకున్నాడు. ఒళ్ళు పులకించినట్లు, విద్యుత్ ప్రవహించినట్లు ఎంత హాయిగా ఉంది. ఇద్దరూ మైమరచి ఉన్నట్లు ఉండిపోయారు. అలా 2 నిమిషాలు. ఎక్కడో ఏదో తలుపు తెరుచుకున్నట్లయింది. ఇద్దరూ ఉలిక్కిపడి చేతులు వెనక్కి లాగేసుకున్నారు. గ్లాస్ ఛాంబర్ విండో మూతబడిపోయింది. ఫణి లేచి బయటకు వచ్చేశాడు. లంచ్ కోసమని 200-300 మంది పట్టే పెద్ద హాలు ఉంది. క్యారియర్లు తెచ్చుకున్న వాళ్ళు అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. అదీ కాకుండా వేరే క్యాంటీన్ కూడా ఉంది. పొద్దుటే లంచ్ తీసుకొని వచ్చిన వాళ్ళు అక్కడ టిఫిన్ తీసుకోవటమో, కాఫీ, టీ లాంటివి తీసుకోవటమో చేస్తున్నారు. ఫణికి కాఫీ తాగాలనిపించింది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూపన్ తీసుకొని కాఫీ తెచ్చుకొని ఓ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అంతా కొత్త వాళ్ళు. ఆఫీస్లో కన్నల్చే పరిచయం చేయబడ్డవారు తప్పితే ఒక్కరి కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఇంతలో అతనికి ఎదురుగా ఓ యువకుడు వచ్చి కూర్చున్నాడు. 24-25 ఏళ్లుంటాయి. ఫణి యథాలాపంగా అతని ముఖంలోకి చూసేసరికి పలకరింపుగా నవ్వాడు. కొంచెం చొరవ ఉన్నవాళ్ల కనిపించాడు. మీరు ఇవాల్టి నుంచే డ్యూటీలో జాయిన్ అయినట్లున్నారే? ఫణి అవును అన్నట్లు తల ఊపాడు. రీసెర్చ్ డిపార్ట్మెంటా? అవును. మీ పేరు? ఫణి చెప్పాడు. ఆ యువకుడు తన పేరు రామకృష్ణ అని పరిచయం చేసుకున్నాడు. ఆఫీస్లో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. అతనిది ఈ ఊరే. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబం అంతా ఎప్పటినుంచో ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. అందుకని కాలనీలో ఉండటం లేదు. రోజు సువేగా మీద కంపెనీకి వచ్చి సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. శైలజ మీ డిపార్ట్మెంటే కదూ? నా పక్క కంపార్ట్మెంట్లోనే ఉంటుంది. రామకృష్ణ అభినందిస్తున్నట్లు చూశాడు. ఎంత అదృష్టం! ఏం? ఆమె ఈ కంపెనీలో పనిచేసే అందరు ఆడవాళ్లలోకి అందగత్తే. రియల్ బ్యూటీ. మెడ మీది ఆ పుట్టుమచ్చ ఎంత న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ఏం వర్ణిస్తాడో. ముఖం మెడతో ఆపితే బాగుండు. ఫణి ఒళ్ళు మండుతోంది. నాకంత గొప్పగా ఏం కనిపించలేదే. నిజంగానా? ఆశ్చర్యంగా ఉందే. అందరూ ఆమె నడుస్తుంటే కళ్ళప్పగించి చూస్తారు. ఆ నడక ఉంది చూశారు? మళ్ళీ వర్ణిస్తున్నాడు. ఆడవాళ్ళందరూ అలాగే నడుస్తారండి కావాలని అన్నాడు ఫణి. అమ్మమ్మ, అలా అనకండి. ఈ కేసు వేరండి. ఏమిటి కేసు గీసు అంటున్నారు? మీరు ఆమెతో మాట్లాడారా? ఏదో కొద్దిగా డ్యూటీ మీద. గొంతు కూడా బాగుంది కదూ? ఫణి కాఫీ తాగడం పూర్తయిపోయింది. వస్తాను అని లేచి బయటికెళ్ళిపోయాడు. రామకృష్ణ మాటలే చెవుల్లో మోగుతున్నాయి. అతను మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడో అని కాసేపు అటూ ఇటూ తచ్చాడి. తర్వాత తన విభాగానికి వెళ్ళిపోయాడు. ఫణికి ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎదురుగుండా పెట్టుకొని ఈ స్తబ్దతను భరించటం ఎలాగా? అర్ధరాత్రి 2 గంటల వేళ తలుపులు తెరుచుకొని యువతలకొచ్చాడు. బయట నుంచొని ఆమె ఇంటికేసి చూశాడు. మెల్లిగా వెళ్ళి తలుపు తడితే తీస్తుంది. గబాల లోపలికి దూరితే ఎవరికి తెలుస్తుంది? అంతా గాఢ నిద్రలో ఉండి ఉంటారు. ఎంత నిశ్శబ్దం! పౌర్ణమి రోజులు కాబట్టి కాటేజీలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1 అడుగు యువతలకి వేశాడు. గుండె దడదడమని కొట్టుకుంటుంది. లోపల నుంచి ఆవేశం ఉరకలు వేస్తోంది. ఇంకో అడుగు. ఎక్కడి నుంచో గుండెలు చీలుస్తున్నట్లు కుక్క మొరుగుడు వినిపించింది. చప్పున బాల్కనీలోకి వచ్చి నిలబడి ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు. సింహాల్లాంటి 2 అల్సేషియన్ డాగ్స్ ఇటుకేసే వస్తున్నాయి. లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుందామా అనుకున్నాడు. తనేం అపరాధం చేశాడు? చూద్దాం ఏం జరుగుతుందో అని ధైర్యంతో అలాగే నిలబడ్డాడు. కుక్కలు దగ్గరగా వచ్చాయి. ఫణిని చూసి అతనికి ఎదురుగా ఆగాయి. అతని ముఖంలోకి చూస్తూ పరిశీలిస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు, శాసిస్తున్నట్లు నిఠారుగా నిలబడ్డాయి.
ఈవేళ ఏదైనా స్వీట్ చేయాలి. ఆమెకైతే చాలా వచ్చు. కానీ తన ప్రావీణ్యం చూపించడానికి ఇక్కడ సరంజామా లేదు, టైము లేదు. తేలిగ్గా చేయటానికి వీలుగా ఉండేది మైసూర్ పాక్. అది తయారు చేసింది. వంట చేస్తున్నంతసేపు ఎన్నో ఆలోచనలు. ఈ పెళ్లి వల్ల ఇద్దరు ఏ సుఖపడుతున్నారు? కనీసం మొదటి రోజైనా విధి నిర్దాక్షిణ్యంగా తుంచేసింది. ఇద్దరిని దూరం దూరంగా విసిరేసింది. వద్దు, దాని గురించిన ఆలోచన వద్దు. అతను క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు. తానిక్కడ ఉండి ఎదురుగా ఉండి ఎంత పాపిష్టి జన్మ! ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. టైం అయిపోతుంది. చిన్న టిఫిన్ గిన్నెలో మైసూర్ పాకులు సర్దింది. ఎలా అతనికి పంపించడం? కాసేపు బయట నిల్చుంటే రాముడు కనిపిస్తాడు. వాడిని బతిమలాడితే ఫణీకి ఇచ్చి రావచ్చు. కానీ వాడి ముందు బయటపడటం ఇష్టం లేదు. సరాసరి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేసి, కొలీగ్ కాబట్టి, నా పుట్టినరోజు కాబట్టి ఇచ్చాను అని చూసిన వాళ్ళకు చెప్తే బావుండదు. అనేక అపార్థాలకు అవకాశం ఇచ్చినట్లుంటుంది. మరి ఇది ఎందుకు చేసినట్లు? కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరిగింది. ఏమీ తోచలేదు. కంపెనీకి వెళ్ళే టైం దగ్గర పడుతుంది. ఇక్కడి నుంచి విసిరేస్తే అతను లాఘవంగా పట్టుకోవచ్చు. కానీ ఎవరైనా చూస్తే అమ్మో! చివరికి ఆ పూట భోజనం చేయనే లేదు. 10 గంటలకి ఇంకా 7-8 నిమిషాలు ఉంది అనగా టిఫిన్ పాత్ర చేతిలో పట్టుకొని బయటకు వచ్చి కంపెనీ వైపు బయలుదేరింది. ఆమెకు ముందు 10-15 గజాల దూరంలో ఫణి నడుస్తున్నాడు. పక్కన ఇంకా ఎవరెవరో నడుస్తున్నారు. ఎంత నిర్దాక్షిణ్యం! ఆమె నిట్టూర్పు అణుచుకుంది. లంచ్ అవర్. అంతా బయటకు వెళ్తున్నారు. ఫణి, శైలజ తమ సీట్లలోంచి కదలలేదు. చూడామణి కూడా తన సీటుకు అతుక్కుపోయి పెన్సిల్తో కాగితాల మీద ఏవో ఫార్ములాస్ గీస్తూ అందులో లీనమై ఉండిపోయింది. లేవదేం? కనీసం బాత్రూంకైనా వెళ్ళదేం? నిమిషాలు గడిచిపోతున్నాయి. శైలజకు అసహనంగా ఉంది. ఫణికి వెర్రెత్తిపోతున్నట్లుగా ఉంది. కాసేపు అలా గడిచాక ఇహ ఏదో పని చేస్తున్నట్లు అక్కడ నటించడం చేతగాక అతను లేచి బయటకు వచ్చి క్యాంటీన్ వైపు వెళ్ళాడు. శైలజకు ఏం చేయాలో తోచలేదు. 2-3 క్షణాలాగి ఇహ ఉండలేక తను లేచి నిలబడింది. చూడామణి చేస్తున్న పనిని ఆపి ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. తలనొప్పి ఉందన్నట్లు సౌజ్ఞ చేసి ఆమె బయటకు కదిలింది. క్యాంటీన్కి ఆమె ఎన్నడూ వెళ్ళలేదు. అందుకని చేతిలో స్టెయిన్లెస్ స్టీల్ టిఫిన్ బాక్స్ పట్టుకొని ఆమె లోపలికి అడుగు పెడుతూ ఉంటే అందరూ ఆమె వంక వింతగా చూశారు. కమలామణి ఆమెకెదురుగా వచ్చింది. ఏమిటండోయ్, ఎప్పుడూ లేనిది ఇలా వచ్చారు? తలనొప్పిగా ఉంది, కాఫీ తాగుదామని. రండి, ఇలా కూర్చుందాం. కూపన్ తీసుకున్నాక ఇద్దరు ఓ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. శైలజ కళ్ళు మాత్రం నలువైపులా కలిగి తిరుగుతున్నాయి. ఏమిటండి చూస్తున్నారు? ఎప్పుడూ చూడలేదు కదండి. రోజు ఇక్కడికి ఇంతమంది వస్తారా అని. ఈ గంటే కదండి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలిగేది. మిగతా టైం అంతా చెరసాలలో ఉన్నట్లే కదండి. శైలజ ఏమీ జవాబు చెప్పలేదు. ఎక్కడైనా గోడలకి చెవులున్నాయి. ఊపిరి వరకే స్వేచ్ఛ. మాటల విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. శైలజ ఆమె చెప్పేది వింటూనే అటూ ఇటూ దృక్కులు సారిస్తున్నది. అదిగో ఫణి దూరంగా ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. శైలజ అతని కేసు చూసిన టైంకే కమలామణి కూడా చూసింది. అతను ఫణీంద్ర. మొన్ననే కదా ఉద్యోగంలోకి వచ్చాడు. అవును, మా డిపార్ట్మెంటే అంది శైలజ. మీరెన్నైనా చెప్పండి, అతని మీద నాకు మంచి అభిప్రాయమే లేదు. అదేం? అంది శైలజ గతుక్కుమని. అతను ఆడవాళ్ళని ఎగాదిగా చూస్తాడు. మనిషి బాగానే ఉంటాడనుకోండి. అయితే మాత్రం చూడండి మన వంక ఎలా చూస్తున్నాడో. శైలజకు కమలామణి అతని నిందిస్తుంటే బాధగా ఉంది. అతని అందాన్ని మెచ్చుకుంటుంటే కోపంగా ఉంది. అన్నట్లు ఈ టిఫిన్ ఏంటండి? ఇది ఈవేళ నా పుట్టినరోజండి. స్వీట్స్ చేశాను, చెప్పరే మరి అని కమలామణి చొరవగా టిఫిన్ మూత తీసింది. హాయ్, మైసూర్ పాక్ అంటూ ఒకటి చేతిలోకి తీసుకుంది. ఇంతలో అటుకేసి ఇంకో 4-5 ఆడవాళ్లు వచ్చారు. ఏమిటి కమల, మాకు పెట్టకుండా కొట్టేస్తున్నావు అంది వాళ్లల్లో ఒక అమ్మాయి. ఈవేళ శైలజ గారి బర్త్డే అందుకని. అరే అలాగా, హ్యాపీ బర్త్డే శైలజ అంటూ వాళ్ళు చుట్టూ చేరి తలా ఒకటి తీసుకుంటున్నారు. ఇంకా ఒక్కటే మిగిలి ఉంది. శైలజ దాన్ని వేళ్లతో పట్టుకొని ఫణి వైపు ఇందా అన్నట్లు చూపించింది. అతను కదల్లేదు. ఏం చేయాలో పాలుపోక అలాగే కళ్ళప్పగించి చూస్తున్నాడు. అంతలో అక్కడికి రామకృష్ణ వచ్చాడు. అతను అనవసరంగా బెదిరిపోడు. అవసరం వస్తే రిస్క్ తీసుకునే స్వభావం. హలో, ఏమిటి మీరంతా ఇక్కడ చేరి? కమలామణి చెప్పింది. ఈవేళ శైలజ గారి బర్త్డే అయితే స్వీట్ నాకేది? అరే ఒక్కటే ఉందే. గుడ్, థ్యాంక్ యూ శైలజ గారు అని ఆమె చేతిలోని మైసూర్ పాక్ అందుకొని మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నాకు ముందుగా తెలిస్తే ఏమైనా ప్రజెంట్ చేసేవాణ్ణి అన్నాడు.
అక్కర్లేదులేండి. ఆమె కోపాన్ని చంపుకుంటూ అతని కేసు చూసేసరికి మైసూర్ పాక్ నోట్లో పెట్టుకుంటున్నాడు. మనస్సు చివుక్కుమంది. బెల్ మోగేసరికి అంతా లేచారు. ఆమె బయటకు వచ్చి ల్యాబొరేటరీ వైపు నడవబోతూ ఉంటే పరశురాం ఎదురుగా వచ్చాడు. అయ్యగారు ఒకసారి పిలుస్తున్నారమ్మా మిమ్మల్ని. ఆమె గుండె గబగబా కొట్టుకుంటున్నది. పద అంటూ ఆఫీస్ వైపు తిరిగింది. వెళ్ళేసరికి కల్నల్ తన సీట్లో కూర్చొని పైప్ కాలుస్తూ కనిపించాడు. గుడ్ ఆఫ్టర్నూన్. ఆమె గొంతు కొద్దిగా వణికింది. కంగ్రాచులేషన్స్ మిస్ శైలజ ఫర్ యువర్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. కల్నల్ నవ్వారు. ముందుగా తెలిస్తే ఓ స్వీట్ నాకు దక్కేది. ఐఎమ్ లేట్. సారీ సార్, బట్ నాట్ టు లేట్ అట్లీస్ట్ ఫర్ గివింగ్ యూ దిస్ స్మాల్ గిఫ్ట్. డ్రాయర్ సరుగులోంచి చిన్న దంత బొమ్మ తీశాడు. మేకను నోట కరుచుకున్న పులిబొమ్మ అది. అందించాడు. ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. అందుకుంది. హౌ డూ యూ లైక్ ఇట్? ఫెంటాస్టిక్ సార్. ఓకే యూ కెన్ గో. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని శైలజ అక్కడి నుంచి బయటపడింది. రాత్రి 12 గంటలైంది. కాలనీ అంతా నిద్రాదేవత ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు నిశ్శబ్దంగా ఉంది. ఫణి తలుపు తెరుచుకొని నెమ్మదిగా బయటకొచ్చాడు. గుండె వడివడిగా కొట్టుకుంటున్నది. అటు ఇటు చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. కుక్కలు కూడా దగ్గరలో ఎక్కడా ఉన్నట్లు లేవు. చూడామణి ఇల్లు కూడా నిశ్శబ్దంలో మునిగి ఉంది. ఫణి తన కాటేజీ దాటి రోడ్డు మీదకు వచ్చేశాడు. గబగబా అడుగులు వేసి చప్పున శైలజ ఇంటి బాల్కనీలో చేరిపోయాడు. బజర్ ఉంది కానీ నొక్కటం ఇష్టం లేదు. ఆ చప్పుడుకి చూడామణి మేల్కొంటే శైలు పిలిచాడో లేదో అతనికే తెలియదు. చెయ్యెత్తి మెల్లగా తలుపు తట్టబోయాడు. ఉన్నట్లుండి భౌ భౌమనే కుక్కల అరుపులు వినిపించాయి. గుండె గుబేల్మంది. వెనక్కి తిరిగి చూసేసరికి కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. అయ్యో అనుకొని మెరుపులా యువతలకు వచ్చాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అల్సేషియన్ కుక్క అతనింటికి వెళ్లే దారిలో అడ్డంగా నిల్చొని ఉంది. మతిపోయినట్లయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. కుక్క అతని మీదకు దూకింది. ఫణి తనేం చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో ప్రక్కకు తిరిగి శివమెత్తిన వాడిలా పరిగెత్తడం ఆరంభించాడు. కుక్క అతన్ని తరుముతోంది మురుగుతూ. అతను స్పోర్ట్స్ మ్యాన్. తన బలాన్ని శక్తిని చూపిస్తూ పిచ్చిగా పరిగెడుతున్నాడు. దూరం నుంచి ఘూర్కా క్యా హే కౌన్ హే అని అరుస్తూ బ్యాటరీ లైట్ వేస్తున్నాడు. ఇహ లాభం లేదు. ఎలాగైనా కాటేజీ చేరుకోవాలి. అప్పటికి స్కూల్ దాకా వచ్చేశాడు. దాని చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి కాటేజీ వైపు పరిగెత్తున్నాడు. అలుపు వస్తుంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఒక్క క్షణం వేగంలో మార్పు వచ్చింది. ఆ ఒక్క క్షణంలోనే కుక్క వచ్చి అతని కాలు పట్టుకుంది. భగ్గుమన్నట్లయింది. విదిలించబోయాడు. బలం చాలలేదు. రాక్షసిలా శివంగిలా అతన్ని బలంగా పట్టుకుంది. వెనక ఘూర్కా అరుపులు. ఇంతలో ఇంకో చిత్రం జరిగింది. మెరుపు వేగంతో వేరొక పక్క నుంచి రెండో కుక్క తరుముతూ ఉండగా ఎవరో మనిషి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దగ్గరకొచ్చేశాడు. వేగానికి తట్టుకోలేక ఫణిని పట్టుకుని ఉన్న కుక్కను ఢీకొట్టాడు. కుక్క ఫణిని విడిచిపెట్టి అతని మీదకు దూకింది. ఫణికి ఈ అవకాశం చాలు. అతనికి ఎక్కడాలని శక్తి వచ్చేసింది. ఒక్క ఊపున ముందుకు దూసుకెళ్ళి సరాసరి కాటేజీలకు వచ్చి పడ్డాడు. గభాల లోపలికెళ్ళి తలుపేసేసుకొని వగరుస్తూ ఆ తలుపు కానుకొని నిలబడ్డాడు. మర్నాడు ఉదయం రాముడు ఓ మెమోతో ప్రత్యక్షమయ్యాడు. కాలనీలో ఉండే ఉద్యోగస్తులంతా మగవాళ్లు మాత్రం సరిగ్గా 11 గంటలకల్లా కాన్ఫరెన్స్ హాల్లో హాజరు కావాలి. అందినట్లు సంతకం పెట్టి పంపేశాడు. ఈ విషయం కర్నల్ దృష్టిలోకి వెళ్ళిపోయిందన్నమాట. కుడికాలు మోకాలకు మడమకు మధ్య భాగంలో లోతు గాయమై విపరీతంగా సలుపుతోంది. తన ఇంటి ముందు భాగంలోని పరిసరాల్లో కానీ రక్తం కారి కింద మరకలు పడి ఉంటాయా? కానీ బయటకెళ్ళి చూడటానికి ధైర్యం చాలలేదు. కల్నల్ బైనాక్యులర్స్తో డాబా మీద నిలబడి ఉంటాడు. చూడామణి గుమ్మంలో నిలబడి చూస్తూ ఉంటుంది. దొరికిపోతాడు. జరిగిందంతా శైలజకు తెలుసా? ఆమె ఏం చేస్తూ ఉంటుంది? కొద్దిగా తలుపు తెరిచి చూశాడు. ఎదురుగా ఉన్న ఇంటి తలుపు తెరిచే ఉంది కానీ ఆమె కనపడలేదు. నిస్పృహగా తలుపు మూసేశాడు. స్నానం చేశాక గాయపడిన చోట ఇస్త్రీ కర్చీఫ్తో బ్యాండేజ్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. రాముణ్ణి పంపించి బ్యాండేజ్ సామాన్ తెప్పించుకోవచ్చు. కానీ దోషి తనే అని పట్టించినట్లవుతుంది. కాన్ఫరెన్స్ హాల్లో కర్నల్ ఏం చేయబోతున్నాడు? కుక్కల్ని ఉసిగొలిపి నేరస్తుల్ని కనిపెట్టేస్తాడా? ఆలోచించిన కొద్దీ అతనికి దడదడగా ఉంది. కళ్ల ముందు వసుమతి, మిగతా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మెదులుతున్నారు. శైలజ వాళ్ళ నాన్న సుభద్రమ్మ గారికి హెచ్చు వడ్డీకి రాసిచ్చిన నోటు, ఆయన సంతానము దీనాతి దీనంగా మెదులుతున్నారు. ఎలాగైనా సరే దొరికిపోకూడదు. భోజనం విషయం మర్చిపోకూడదు. 10 గంటలకి ఇంకో 5 నిమిషాలు ఉందనగా బయటకు వచ్చి కాన్ఫరెన్స్ హాల్ కేసు నడిచి వెళ్ళాడు.
కాన్ఫరెన్స్ హాల్లోకి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. సరిగ్గా 10 అయ్యేసరికి పిలువబడ్డ వాళ్ళంతా చేరుకున్నారు. మొత్తం 40 మంది దాకా ఉంటారు. ఫణి ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా కాళ్ళు వణికిపోతున్నట్లుగా అవుతున్నాయి. వెళ్ళి అతని చివరి వరుసలో ఉన్న కుర్చీల్లో ఒక దాంట్లో కూర్చున్నాడు. అతని పక్కనే ఒకతను కూర్చున్నాడు. వయసు 25 ఏళ్లుంటాయి. అందరి ముఖాలతో పాటు అతని ముఖం కూడా పాలిపోయి ఉంది. మీరు కొత్తగా వచ్చారు కదూ అని పలకరించాడు ఫణిని. ఫణి అవును అన్నట్లు తల ఊపాడు. బాగుండదని మీరో అన్నాడు. చేరి 4 నెలలైంది. నా పేరు పురుషోత్తం. టానిక్స్ తయారు చేసే సెక్షన్లో ఉంటాను. అతని మాటలు పూర్తి కాకముందే హాల్లో తలుపులు తెరుచుకున్నాయి. కల్నల్ సంజీవరావు లోపలికి అడుగుపెట్టి డయాస్ దగ్గరకు ఠీవీగా నడిచి వెళ్ళాడు. అక్కడ నిలబడి అందరి ముఖాల్లోకి ఒక్కసారి కలయి చూశాడు. అతని పెదవుల మీద నుంచి సహజంగా వచ్చే నవ్వు అలలు అలగా కదిలింది. రాత్రి కాలనీలో ఎవరో నిబంధనలు అతిక్రమించారు. అర్ధరాత్రి సమయంలో తమ కాటేజీ నుంచి బయటకు వచ్చి బహుశా ఏ ప్రణయక్లాపం గురించో అయి ఉండవచ్చు. వేరే కాటేజీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. మీలో ఎవరో ఒకరు తప్పు చేశారు. మీలో పెళ్లి కాని వారున్నారు. పెళ్ళయి భార్యాపిల్లలతో సంసారాలు చేస్తున్న వారున్నారు. కానీ నేరస్తుడెవరో తెలుసుకోవటానికి అందరినీ రప్పించాల్సి వచ్చింది. పెళ్ళైన వారు తప్పు చేయరని కాదు, కానీ ఒకరిని గురించి ఇంతమందిని అవమానించక తప్పటం లేదు. రాత్రి నేరం చేసిన వ్యక్తిని కుక్కలు తరిమాయి. అతన్ని కాలి మీద కరవటం గోర్ఖా చూశాడు. పట్టుకుందామని ప్రయత్నించే లోపే ఎలాగో తప్పించుకోగలిగాడు. కర్నల్ నవ్వాడు. గూర్ఖా చేతుల్లోంచి తప్పించుకోగలిగాడు, కానీ నా నుంచి మాత్రం తప్పించుకోలేడు. నా అల్సేషియన్ డాగ్స్ పళ్ళవాడి నాకు తెలుసు. 5 నిమిషాల టైం ఇస్తున్నాను. నేరస్తుడెవరో ముందుకొచ్చి ఒప్పుకోకపోయినట్లయితే నిర్దాక్షిణ్యంగా తనిఖీ చేయటం జరుగుతుంది. మీ అంతటి మీరు బయటపడినట్లయితే శిక్ష కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. ఫణి గబగబా ఆలోచిస్తున్నాడు. ఏం చెయ్యాలి? తప్పు ఒప్పుకోవటమా? ఇంతమంది ముందా? తర్వాత తలెత్తుకొని ఎలా తిరుగుతాడు? ఎంత అల్లరి! కల్నల్ గొంతు మళ్ళీ ఖంగుమని ధ్వనించింది. 5 నిమిషాల టైం ఇస్తున్నాను. ఈ అవకాశం పాడు చేసుకోవద్దు. ఫణికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. వచ్చొచ్చి ఎంతటి విషవలయంలో చిక్కుకున్నాడు. అప్రయత్నంగా పక్కన కూర్చున్న పురుషోత్తం ముఖంలోకి చూశాడు ఫణి. అతను అప్పటికే ఇతని ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నాడు? అతనికి తెలుసా నేరం చేసిన తనే అని? పురుషోత్తం పెదవుల మీద చిరునవ్వు ఉదయించింది. ఆ నవ్వులోని అర్థమేమిటో ఫణికి బోధపడలేదు. అనుకోకుండా అర్థం లేకుండా అతను నవ్వాడు. అదే సమయంలో హాల్ అంతా ప్రతిధ్వనిస్తున్నట్లు కల్నల్ నవ్వు వినిపించింది. వెనువెంటనే అతని కఠువైన కంఠస్వరం. 5 నిమిషాలు పూర్తయిపోయింది. ఫణి ముఖం మీద చిరుచెమటలు అలుముకున్నాయి. కల్నల్ ముఖంలో భావశూన్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఒక్కొక్కరు లేచి ఇక్కడికి రండి. ముందు కూర్చున్న అతను లేచి కల్నల్ దగ్గరికి వెళ్ళాడు. పక్కనే నిలబడి ఉన్న పరశురాం వంక కానీయమన్నట్లుగా చూశాడు కల్నల్. పరశురాం ఆ వ్యక్తి ప్యాంటు మోకాళ్ళ దాకా పైకి మడిచాడు. అతని పరీక్ష అయిపోయింది. తర్వాత ఇంకొకరు, ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి పరీక్షకు గురై వెళ్ళిపోతున్నారు. అందులో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కాని వారు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు అయినా తప్పులేదు. కొందరి ముఖాల్లో బాధ, కొందరి ముఖాల్లో కోపం, కొందరిలో నిర్లిప్తత, కొందరిలో చికాకు, అందరిలోనూ నిస్సహాయత. పరీక్ష పూర్తయిన వాళ్ళు కర్నల్ ఆదేశం ప్రకారం హాల్లోంచి బయటకు వెళ్ళిపోతున్నారు. క్రమక్రమంగా మనుషులు తగ్గిపోతున్నారు. 30, 20, 5, 3, 2. ఫణికి ఒళ్ళు తెలిసేసరికి హాల్లో తను, పురుషోత్తం ఇద్దరే మిగిలి ఉన్నట్లు తెలిసింది. తర్వాత వంతు తనదే. చివర్న పురుషోత్తం ఉన్నాడు. యూ ఫణీంద్ర, ఇహ తప్పదు. 3 ఏళ్ల వ్రతం 3 రోజుల్లో పూర్తయిపోయింది. లేవబోతున్నాడు. నో, ప్లీజ్ వెయిట్. మిస్టర్ పురుషోత్తం, కమ్ హియర్. పురుషోత్తం ముఖం నెత్తురు లేనట్లు పాలిపోయింది. ఒక్క క్షణం తటస్థంగా ఉండిపోయి తర్వాత లేచి ఓ యంత్రం కదిలినట్లు నడుస్తూ కర్నల్ దగ్గరికి వెళ్ళాడు. పరశురాం అతని ప్యాంటు పైకి మడవసాగాడు. ఫణి ఆతృతగా చూస్తున్నాడు. ఒక్కసారి ఒళ్ళంతా జల్లుమన్నట్లయింది. ఎడమకాలి మీద బ్యాండేజ్. పరశురాం బ్యాండేజ్ విప్పాడు. లోతుగా అల్సేషియన్ డాగ్ కసిగా చేసిన గాయం. కల్నల్ నవ్వాడు. మిస్టర్ పురుషోత్తం, నీకిచ్చిన ఆఖరి అవకాశాన్ని కూడా పాడు చేసుకున్నావు. యు హ్యావ్ లాస్ట్ యువర్ జాబ్. నువ్వు ఆఫీస్కు వెళ్ళి సెక్రటరీని కలుసుకో. ఓ 15 గంటలో నీ టెర్మినేషన్ ఆర్డర్ రావాల్సిన జీతం సిద్ధంగా ఉంటుంది. పురుషోత్తం నిర్జీవంగా అక్కడి నుంచి కదిలాడు. పురుషోత్తం, కల్నల్ పిలిచాడు. ఆగాడు. ఎవరి కోసం అర్ధరాత్రి ఈ విహారాలు సాగించావు? చెబితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు.
తన ఉద్యోగంతో పాటు ఆమెది కూడా పోతుంది. అంతేకాదు అందరిలో అవమానం పాలైపోతుంది. తను ఎలాగూ బయటపడిపోయాడు. ఆమె జీవితం అభాసుపాలు కాకూడదు. చెప్పను అని చరచరా నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. మిస్టర్ ఫణీంద్ర, కల్నల్ పిలిచాడు. ఫణి కల్లోంచి బయటపడినట్లు ఎస్ సార్ తొట్రుపాటుగా అని లేచి నిలబడ్డాడు. యూ క్యాన్ గో. ఫణి బయటకు వచ్చేసరికి అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు పురుషోత్తం అవతల నిలబడి కనిపించాడు. అతన్ని చూసి దగ్గరికి వచ్చే వరకు ఆగి అతనితో పాటు పక్కనే నడవసాగాడు. ఐఎమ్ సారీ అన్నాడు ఫణి ఏమనాలో తోచక. అతనికేదో తప్పు చేసినట్లు లోపల తొలిచివేస్తుంది. కానీ మళ్ళీ ఆలోచిస్తే తన నేరం ఇంకొకరి మీద రుద్దటం లేదు కదా. అతను నేరం చేశాడు, పట్టుబడిపోయాడు. రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మిస్టర్ ఫణి, రాత్రి మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. నాలాగే మీరు బయటకు వచ్చారు. ఎందుకో, ఎవరికోసమో మాత్రం తెలియదు. ఆ కుక్క నన్ను కరవటానికి ముందే మిమ్మల్ని కరిచింది, అది చూశాను. గూర్ఖా మన ఇద్దరిలో ఒక్కడనే చూశాడు. అందుకని రాత్రి సంచరించింది ఒక్కరే అన్న ఉద్దేశంతో ఉన్నాడు కల్నల్. అందుకే నేను మీ పక్కకు వచ్చి కూర్చున్నాను. అంతేకాదు, ముందు మిమ్మల్ని పిలిచే విధంగా చివరన కూర్చున్నాను. కానీ ఏం జరిగిందో తెలియదు. అతను నన్నే పిలిచాడు. ఫణి ఏమీ మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంగానూ బాధగా ఉంది. నేను బయటపడిపోయాను అన్న అక్కసుతో మీ గురించి చెప్పేస్తానని భయపడకండి. నేనంతటి నీచుణ్ణేం కాదు. నా జీవితంతో పాటు ఇంకొకరి జీవితం కూడా పాడు చేసే అంత అల్పత్వం నాలో లేదు. ఇద్దరు ఆఫీస్కు దగ్గరగా వచ్చేశారు. వస్తానండి అని అతను ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. ఫణి రీసెర్చ్ విభాగంలోకి వెళ్ళిపోయాడు. కల్నల్ రివాల్వింగ్ చైర్లో కూర్చొని పైపు కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. ఎంత డిసిప్లిన్తో ఉద్యోగస్తుల్ని ఉంచుకుందామనుకున్నా అప్పుడప్పుడు చెయ్యి దాటిపోతూనే ఉన్నారు. క్రమశిక్షణ పాటించాలని వాళ్ళకెందుకు ఉండదు? ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉంటే ఈ సంస్థ అభ్యుదయ మార్గం వైపు ఎలా పురోగమిస్తుంది? పురుషోత్తం మీద తనకి కొన్ని రోజులుగా అనుమానంగా ఉంది. అందుకే ఫణిని కాదని ఆఖరణ కూర్చున్న అతన్ని పిలిచాడు. అందున ఫణి ఉద్యోగంలో చేరి 3-4 రోజులు కూడా కాలేదు. అతనికిప్పుడే పరిచయాలు ఏర్పడటానికి అవకాశం లేదు. అవును, అతనికి పరిచయమైన అమ్మాయి ఎవరై ఉంటుంది? కాలనీలో పెళ్లి కాని అమ్మాయిలు 10 మంది అయినా ఉంటారు. ఎవరిని అనుమానించటం? ఏదో తోచి టెలిఫోన్ రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. ఎస్ సార్, కమలామణి గొంతు. ఆ గొంతులో ఏదైనా తేడా ఉందేమో అని జాగ్రత్తగా వింటున్నాడు. కమలామణి, నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఎందుకని సార్ అలా అడుగుతున్నారు? ఇందాక లోపలికి వస్తూ చూశాను, డల్గా ఉన్నట్లు కనిపిస్తేను. నో సార్, నా ఆరోగ్యం బాగానే ఉంది. గుడ్. హైదరాబాద్లో మన డిస్ట్రిబ్యూటర్కి ఓ ట్రంక్ కాల్ బుక్ చెయ్యి. ఫోన్ పెట్టేశాడు. నో, ఈమె కాదు. గోడకున్న అద్దాల్లోంచి ఆఫీస్లో ఉన్న అందరి వంక పరిశీలించి చూశాడు. ఆఫీస్లో సెక్రటరీ కాకుండా ఇంకో 3 అమ్మాయిలున్నారు. తలలు వంచుకొని వాళ్ల పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుర్చీలోంచి లేచి పైప్ని టేబుల్ మీద పెట్టి బయటకొచ్చాడు. అతనికి ఏదో గుర్తుకు వచ్చింది. ఆ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాడు. గోడౌన్ వైపు నడిచాడు. గోడౌన్లో పెద్ద పెద్ద ప్యాకేజీ పెట్టెల్లో ఎన్నో రకాల టానిక్లు, ఇంజెక్షన్ వాయిల్స్, యాంపిల్స్ ఎటు చూస్తే అటు అమర్చి ఉన్నాయి. బయట కంపెనీ వాళ్ళు కూడా ఫార్ములా ఇచ్చి ఇక్కడ కొన్ని మందులు తయారు చేయించుకొని వాళ్ళ లేబుల్ మీద ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. జనతా ఫార్మాస్యూటికల్స్ పనిచేసే స్థాయికి ఇది ఒక ఉదాహరణ. గోడౌన్ ఆఫీస్ సెక్షన్ మేనేజర్ వల్లభరావు కళ్ళని చూసి ఎదురుగా వచ్చాడు. ఆయనకి 45 ఏళ్లుంటాయి. పంచా చొక్కా వేసుకున్నాడు. కళ్ళజోడు. మాట్లాడేటప్పుడు అతి వినయం కనబరుస్తూ పదే పదే కళ్ళు ఆర్పుతూ ఉంటాడు. వల్లభరావు గారు, మన మార్ఫియా యాంపిల్స్ కొన్ని మందుల షాపుల్లో 6 రూపాయలకు 7 రూపాయలకు అమ్ముతున్నారని రుజువైంది. డాక్టర్లకి, హాస్పిటల్స్కి తప్ప ఇతరులకి మనం సప్లై చేయం. మరి షాపుల్లోకి ఎలా వెళుతున్నాయి? వల్లభరావు ముఖం వివర్ణమైపోయింది. మీకు తెలియకుండా మన కంపెనీ నుండి మార్ఫియా బయటకు వెళుతున్నది అంటే అది మీ అసమర్థత. తెలిసి వెళుతున్నదంటే మీరు డబ్బు సంపాదన కోసం పాల్పడుతున్న అవినీతి. రెండింట్లో ఒకటి నిజం. అది ఏమిటో నాకు తెలుసు. కానీ మీ నోటితోనే చెప్పండి. సార్, నేను కంపెనీలో చాలా రోజులుగా పనిచేస్తున్నాను. అలాంటి పాడు పనికి, సర్వీసుకి పాడు పనులు చేయటానికి సంబంధం లేదు వల్లభరావు గారు. 15,000 రూపాయలు 3 రూపాయల వడ్డీ మీద ఈ ఊళ్ళో ఒక మెడికల్ షాప్ అతనికి అప్పు ఇచ్చారు. బాకీ సకాలంలో చెల్లించకపోయేసరికి వడ్డీ మీద వడ్డీ పెంచి అతన్ని ముప్పతిప్పలు పెట్టారు. అతని ఇల్లు పూర్తి జప్తు చేయించడానికి సిద్ధపడ్డారు కూడా. ఆ కోపంతో అతను మీ గుట్టు బయటపెట్టేశాడు. పిలిపించమంటారా సాక్ష్యం చెప్పడానికి?
వల్లభరావుకు ఇహ తను బుకాయించి లాభం లేదనిపించింది. చేతులు రెండూ ఎత్తి దండం పెట్టేశాడు. తప్పు చేశాను సార్, తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ బావురుమన్నాడు. కల్నల్ నవ్వాడు. మన కంపెనీలో తప్పు చేయటం అంటూ జరిగితే క్షమించటం అంటూ ఉండదని తెలుసుగా సార్. నాకు 6 పిల్లలు, పెద్దదానికి పెళ్ళిడు వచ్చింది. చెయ్యలేక చస్తున్నాను. నా కర్మకాలి అప్పు ఇచ్చిన ఈ డబ్బు ఆ దొంగ ముండావాడు ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు నా కొంప ముంచాడు. ఉద్యోగం పోతే నేను నా పిల్లలు వెళ్ళి గంగలో దూకాలి. అన్నీ తెలిసే అన్నమాట అవినీతికి పాల్పడ్డారు. బుద్ధి గడ్డి తిని. వల్లభరావు గారు, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. సార్, నా ఒక్కడి విషయంలో కనికరించండి. ఇహ జన్మలో పాడు పని చెయ్యను, ఉద్యోగం మాత్రం తీయను అన్నాడు కన్నల్. అంతేకాదు, మీకు ప్రమోషన్ కూడా ఇద్దామనుకుంటున్నాను. సార్, నన్ను ఎగతాళి చేస్తున్నారు కదూ. ఎగతాళి కాదు వల్లభరావు గారు. మీరు ఒప్పుకుంటే ఇవాల్టి నుండి గోడౌన్ సెక్షన్ నుంచి తరలించి మిమ్మల్ని కంపెనీ అసిస్టెంట్ మేనేజర్గా ఈ క్షణం నుంచి నియమిస్తాను. వల్లభరావు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఇది నిజమా అని. కానీ మీ జీతం మాత్రం ఇప్పుడు ఇస్తున్న జీతానికి 100 రూపాయలు తగ్గుతుంది. సార్, అవును. సంఘంలో హోదా, పలుకుబడి, దర్జా అన్నీ వస్తాయి. ఆలోచించండి. ఒక పెద్ద కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్, లేకపోతే ఇప్పుడిచ్చే జీతానికి ఇంకో 200 పెంచి ఇచ్చే మరో ఉద్యోగం ఉంది. మీకు చాలా జీతం వస్తుందప్పుడు. ఆ ఉద్యోగం వల్లభరావుకి కలలాగా ఉంది. ఆశగా చూశాడు. ఆఫీసు ప్యూన్. అతను అదిరిపోయాడు. ఏమిటిది? ఏమంటున్నాడు? తనని ఎందుకులా ఎగతాళి చేస్తున్నాడు? నిజం వల్లభరావు గారు. మీకు హోదా అక్కర్లేదనుకుంటే, డబ్బే ప్రధానం అనుకుంటే 5 నిమిషాల్లో ఉద్యోగం తయారవుతుంది. బోలెడు జీతం. వల్లభరావుకు ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. జీతం, బోలెడు జీతం. తను ఆఫీసులో అందరికీ మంచినీళ్ళు అందిస్తున్నాడు. కొంతమంది చెరుకు రసం, కొంతమంది సిగరెట్లు తనతో తెప్పించుకుంటున్నారు. ఒకళ్ళు ఉత్తరం ఇచ్చి పోస్ట్ చేసి రమ్మన్నారు. ఇంకొకరు లాండ్రీకి వెళ్ళి ఇస్త్రీ బట్టలు తీసుకొని రమ్మన్నారు. పరశురాం వచ్చి టీ తాగొద్దాం రాగురు అంటున్నాడు. వల్లభరావు భరించలేకపోయాడు. బాధ, దుఃఖం. కానీ నిర్ణయం తీసుకోవాలి. నాకు అసిస్టెంట్ మేనేజరే ఇవ్వండి. మనసు కుదుటపరుచుకొని తల ఎత్తి ధీమాగా అన్నాడు. గుడ్. కల్నల్ నవ్వాడు. అప్పటికప్పుడు ఆఫీస్ గదిలో ఇంకో చిన్న మీటింగ్ ఏర్పాటైంది. ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న హరగోపాల్కి, మేనేజర్ పదవిలో ఉన్న ప్రభాకర్కి డైరెక్టర్ హోదా ఇవ్వబడింది. కర్నల్ అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించారు. శైలజ మంచం మీద పడుకొని ఉంది. రాత్రి 12 దాటి ఉంటుందేమో. ఎంత ఒంటరితనం. మనసేదో కోరుకుంటుంది. ఎంతకీ నిద్ర పట్టదు. ఇంత దగ్గరగా వచ్చిన ఫణికి, ఎప్పుడూ తన గుండెల్లో దాచుకునే ఫణికి, గుండెల మీద తల వంచుకొని ఆప్యాయంగా ఆదుకోవలసిన ఫణికి ఎలా దూరంగా ఉండటం? ఇంత నిర్దాక్షిణ్యమైన శిక్ష తనకి తాను ఎందుకు విధించుకుంది? సర్వం మర్చిపోయింది. ఎంత అందమైన గుసగుసలు. అతని కౌగిట్లో ఎంత బిగువుగా ఇమిడిపోయింది. ఆ మొదటి కౌగిలి అట్లా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఎంత నిర్దయ. తలుపు మీద ఏదో పడ్డట్లు చిన్న చప్పుడు. ఏమిటది? మెల్లగా లేచింది. కొంప తీసి ఫణి తెగించి తన ఇంట్లోకి రాలేదు కదా. గుండె దడదడమన్నది. ఏమైతే అయిందని ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా తలుపు తీసింది. గుమ్మంలో చిన్న వస్తువేదో పడుంది. ఏమిటది? చెయ్యి ముందుకు చాచి అందుకుంది. చిన్న ప్లాస్టిక్ వస్తువు అది. పాతకాలం నాటి గ్రామ్ఫోన్ లౌడ్ స్పీకర్ ఆకారంలో ఉంది. చిన్న దారం లాంటిది దానికి కట్టి ఉంది. ఏమిటది? చేతిలో పట్టుకొని అటూ ఇటూ కదుపుతూ ఏదో అనుమానంతో చెవి దగ్గర పెట్టుకుంది. చిన్న శబ్దం, చిన్న గొంతు. ఉలిక్కి పడింది. శైలు, నా శైలు. అందులోంచి ఫణి మాట్లాడుతున్నాడు. శైలజకు ఒళ్ళంతా జలధరించినట్లయింది. ఫణి, ఎక్కడి నుంచి? అంది అప్రయత్నంగా తడబడే కంఠంతో. ఇంట్లోంచే శైలు. బయటకు కనిపించకుండా తలుపు ఈ దారంలో పట్టేటంత జాగా ఉంచి జారవేశాను. నువ్వు కూడా అలాగే చెయ్యి. శైలజ ఎదురుగా చూసింది. ఫణి కాటేజ్ తలుపు మూసి ఉంది. చూసిన వారెవ్వరికీ తలుపు తీసి ఉన్న సూచన కనిపించదు. లోపలికి వెళ్ళి తలుపు దారం నొక్కుకుపోకుండా జాగ్రత్త పడి పూర్తిగా జారవేసింది. ఫణి, ఎందుకిలా సాహసం చేశావు? ఉండలేకపోతున్నాను శైలు. నా కంట్రోల్లో నన్ను పెట్టుకోలేకపోతున్నాను. శైలజ అర్థం చేసుకుంది. నిట్టూర్పు ఆపుకుంది. శైలు, మాట్లాడవే. ఇదెక్కడిది? ఎలా తయారు చేశావు? తయారు చేయలేదు. సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అక్కడ ఇలాంటివి అమ్ముతున్నారు. పిల్లలంతా కొనుక్కుంటుంటే నేను కొన్నాను. మనం పిల్లలమన్నమాట. పెళ్ళైన పిల్లలం. ఫణి, ఎవరైనా చూస్తే? ఇందాక ఒకరి ఉద్యోగం ఊడిపోయింది తెలుసుగా. ఆమెకు రాత్రి ఫణి కూడా ఆపదలో ఇరుక్కున్న విషయం తెలీదు. అతను చెప్పలేదు.
కానీ అనుక్షణం వద్దనుకుంటూ, అయినా తప్పించుకోలేక యాతన పడుతూ, సాహసం కూడదనుకుంటూ, అయినా ప్రమాదాల్లోకి తలదూర్చుతూ జాగ్రత్తగా ఉండాలనుకుంటూ, అయినా ఎప్పటికప్పుడు దొరికిపోయేటంతటి సంఘటనలకు గురవుతూ నలిగిపోయేది ఈ ఆకర్షణల గురించే. ప్రపంచ చరిత్రలో ఎన్నో దారుణ పరిణామాలు సంభవించాయి ఈ ఆకర్షణ తప్పించుకోలేక. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు, అయినా గురవుతున్నారు. ఫణి, మాట్లాడవే. ఆలోచిస్తున్నాను. దేని గురించి? మన గురించి. ఫణి, ఈ నిర్ణీత కాలం మనల్ని మనం కాపాడుకోగలిగితే ఈ సమస్యల నుంచి ఒడ్డున పడిపోతాం. ఈ సత్యం అతనికన్నా ఎవరికి తెలుసు? అందుగురించే కదా అతని అగ్ని పరీక్షకు నిలబడ్డాడు. శైలు, ఆ రాత్రి చాలా నిర్దాక్షిణ్యంగా విడిపోయాం కదూ. వద్దు ఫణి, గుర్తు చేయకు ప్లీజ్. మనల్ని బాధ పెట్టేది ఆలోచనలోకి వస్తే భరించగలిగేటంతటి యాతనగా ఉంటుంది. అదే ఇతరులు గుర్తు చేస్తే భరించలేనట్లుగా ఉంటుంది. దూరంగా కుక్కలు మురిగిన చప్పుడు. అవిగో వస్తున్నాయి. ఏమిటి? మన స్నేహితులు. ఆమెకు అర్థమైంది. నవ్వు వచ్చింది. ఉంటాను. ఇంత అసంపూర్తిగానా? మనకి అలవాటైన అసంపూర్తి. ఆమె చేతిలోని స్పీకర్ లాంటిది మెల్లగా నేల మీద వదిలేసి తలుపు కొద్దిగా తెరిచింది. ఫణి అవతల లాగుతూ ఉండటం వల్ల అది నెమ్మదిగా జరిగిపోవటం మొదలుపెట్టి క్రమంగా అవతలకు వెళ్ళిపోయింది. ఆమె తలుపు గడియ వేసుకొని ఓ నిమిషం అలాగే నిలబడి తర్వాత ఓ నిట్టూర్పు విడిచి మంచం మీదకి వెళ్ళి పడుకుంది. తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కోసారి చూడమని ఇంట్లో రాత్రి 2 అయినా 3 అయినా లైట్ వెలుగుతూనే ఉంటుంది. చదువుకుంటూనే ఉంటుందో లేక రసాయనాలు ఎదురుగా పెట్టుకుని ప్రయోగాలు చేస్తూ ఉంటుందో మరి. ఫణి ఈ ఇంప్రొవైజ్ ఫోన్లో శైలజతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి కుదిరేది కాదు. ఒక్కొక్కసారి కుక్కలు అక్కడక్కడే తారాడుతూ ఉండేవి. కుక్కల్ని మచ్చిక చేసుకుంటే ఈ ఆలోచన బాగానే ఉంది. ఒకరోజు బజారుకి వెళ్ళి కుక్కల బిస్కెట్లు తీసుకొచ్చాడు. వాటి ఆధారంతో కుక్కలకు దగ్గరైపోయే పథకాన్ని ఆలోచిస్తున్నాడు. ఈ కథకు ఈరోజు ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. మళ్ళీ రేపు కొనసాగిద్దాం. మీరు కథ విన్నాక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సరేనా? ఉంటాను.